దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి 1938 సంవత్సరం జనవరి 31వ తారీఖున బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షంగా ఉంగుటూరు మండలం ఈ నాచుగుంట పాటి మీద దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సియోను బేతేలు మందిరములో దేవుడు అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు, మందిరాన్ని ఏర్పాటు చేసుకొని, సంఘాన్ని ఏర్పాటు చేసుకొని, దీనదాసులమైన మమ్మను ఏర్పాటు చేసుకొని జరిగిస్తూ ఉన్న గనుడైన దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మనములో ఏ దైవ సన్నిధి ఆదామవలను ఆవరించేను, ఆ దివ్య సన్నిధి అరుదించే మనకు, ఆ దివ్య సన్నిధి అరుదించే మనకు, ప్రభు రూపు మనయందు పొదుగుట కొరకు, ప్రభు రూపు మనయందు పొదుగుట కొరకు, బైబిల్ మిషనును ప్రభువే స్థాపించెను, బైబిల్ మిషనును ప్రభువే స్థాపించెను, వేరు చోటను లేని పేరున్ పెట్టె, వేరు చోటను లేని పేరున్ పెట్టె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభువునందు ప్రియులారా, లోకములో ఎన్నో గ్రంథములు ఉన్నవి, కానీ మన చేతికి దేవుడు ఇవ్వబడిన ఈ గ్రంథానికి గల పేరు పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలతో ఇమిడి ఉన్నటువంటి గ్రంథము. ఈ 66వ పుస్తకమే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని స్థానికుడైనటువంటి యోహాను ఎక్కడుండి ఈ గ్రంథాన్ని వ్రాశారు అంటే, పద్మసు దీవిలో ఉండి యోహాను గారు ఆత్మవశుడై పరలోకంలో ఉన్న దేవుని వైపు చూస్తూ దేవుడు చెప్పగా వ్రాసినటువంటి గ్రంథము ఈ ప్రకటన గ్రంథం. ఈ 3వ అధ్యాయము 8వ వచనములో దేవుడు మాట్లాడుచు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు, నా నామము ఎరుగననలేదు. ప్రియులరా, ఈ ప్రకటన గ్రంథములో 7 సంఘములు, 7 సంఘములకు వ్రాయము అని దేవుడు యోహాను గారికి చెప్పగా, యోహాను గారు ఈ ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాలకి వ్రాశారు. ఈ 8వ అధ్యాయం 8వ వచనములో ఉన్నటువంటి సంఘము ఫిలదెల్ఫియా సంఘం. ఏ సంఘం అండి ఇది? ఫిలదెల్ఫియా సంఘం. ప్రభునందు ప్రియులారా, 7వ వచనములో ఉంది కదా, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయవాడును, ఎవడును వెయ్యలేకుండా తీయలేకుండా వెయ్యవాడునై ఉన్న సత్య స్వరూపయగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా అనేటువంటి విషయాలు మనం 7వ వచనములో చూస్తూ ఉన్నాం. ఏ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రకటన గ్రంథములో 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘముల యొక్క వివరణ, ప్రియులరా, ఆ వివరణంతయు ఇప్పుడు మనం చెప్పుకోజాలము. కానీ ప్రియులరా, 7 సంఘాల గురించి మనకి తెలిసి ఉండాలి. 7 సంఘాల గురించి మనకు తెలిసి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘముల యొక్క పేర్లు ఏంటంటే, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములు. 7 సంఘములు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 7 సంఘములలో 6వ సంఘమైనటువంటి
ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటూ, ప్రభునందు ప్రియులారా, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీ శక్తి కొంచెమే అయినను నీవు నా నామము ఎరుగననలేదు. ఏమనలేదు? నీవు నా నామమును ఎరుగననలేదు. ప్రియులరా, ఆ సంఘము యొక్క శక్తి అధికమా కొంచెమా? కొంచెము. ప్రభునందు ప్రియులరా, గనుక ఆ ఫిలదెల్ఫియాకున్న సంఘం శక్తి కొంచెమైనా కానీ వాని యొక్క ఆ సంఘము యొక్క క్రియలు బాగున్నాయి, నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. గనుక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, దేవుని ప్రజలారా, భూలోకమంతటా ప్రియులారా, క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ దేవాలయాలు ఉన్నాయి, క్రీస్తు బోధలు వినిపించబడతా ఉన్నాయి. ఏ సంఘములో శక్తి ఒకవేళ కొంచెమైనను ఆ కొంచెము శక్తితో ప్రభునందు ప్రియులరా దేవుని నామమును ఎరుగననలేదు ఫిలదెల్ఫియా సంఘం. గనుక ఆ సంఘంతో దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఇక్కడ చూస్తే, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను అనేటువంటి మాట ఇక్కడ మనకి కనబడుచూ ఉన్నది. ప్రియులారా, మన గృహానికైనా దేవాలయానికైనా ప్రియులారా గుమ్మము దానికి తలుపులు ఉంటాయి. ప్రియులారా, తలుపులు తీసినప్పుడు ఇంటిలోనికైనను దేవాలయములోనికైనను మనం వెళ్ళగలం. అందుకనే దేవుడు అంటున్నాడు ఫిలదెల్ఫియా సంఘముతో, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యజాలడు లేక వెయ్యలేడు అనేటువంటి మాట ఇక్కడ మనకి కనబడుచున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, మీకు జ్ఞాపకం ఉన్నదా? ప్రియులరా, అంటే మనం చూచినప్పుడు దేవుడు తీయగా ఎవరునూ వెయ్యలేరు, దేవుడు వెయ్యగా ఎవరునూ తీయలేరు. ఆ సంగతి, ఈ మాట మనం వింటున్నప్పుడు ప్రియులరా, మనము నోవహు కాలానికి వెళ్ళాలి. ఈ మాట మనం వింటున్నప్పుడు రోషం కలిగిన ప్రవక్త ఏలియా కాలానికి వెళ్ళాలి. ఏంటి నోవహు కాలములో అంటే, దేవుడు నోవహు కాలములో ఆకాశ తలుపులు తీశాడు, వాటిని ఎవరు కూడా ముయ్యలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఆ ఆకాశ తలుపులు తీసినప్పుడు భూమి మీద 40 దినములు ప్రచండమైన వర్షం కురిసింది. అవునంటారా? గనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ తలుపు తీశాడు. ఏ తలుపు? ఆకాశపు తలుపు, ఆకాశ తలుపు. అలాగే రోషము కలిగినటువంటి ప్రవక్త ఏలియా కాలములో దేవుడు తలుపు మూసేశాడు. ఏ తలుపు? ఆకాశపు తలుపు. అందుకనే ప్రియులరా, 3.5 సంవత్సరాల కాలము భూమి మీద ఒక్క సుక్కైనను వర్షము కురవలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవహు కాలములో ఆకాశ తలుపులు తీస్తే వర్షము కురిచింది. ప్రియులరా, 120 దినాలు భూమి మీద నీళ్లు నిలిచిపోని. ప్రియులరా, భూమి మీద ఉన్నవన్నీ కూడా ఆ జల ప్రళయములో కలిసిపోని. కానీ నోవహు కుటుంబం ఓడలో సురక్షితంగా ఉన్నారు, రక్షింపబడ్డారు, క్షేమదాయకంగా ఉన్నారు. ఎందుకంటే నోవహు కుటుంబం దేవుడు చెప్పిన మాట వారు విన్నారు, దేవుడు చెప్పిన మాట వారు నమ్మారు, దేవుడు చెప్పిన పని వారు చేశారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, రోషం కలిగినటువంటి ప్రవక్త ఏలియా కాలంలో కూడా అన్నాడు, ఇదిగో 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఒక్క సుక్కైనను వర్షము కురవదు అన్నాడు. కురిసిందా? కురవలేదు ప్రియులారా. గనుక నోవహు కాలంలో దేవుడు ఆకాశ తలుపులు తీశాడు, ఏలియా కాలంలో ఆకాశ తలుపులు మూసేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గనుక ప్రభునందు ప్రియులరా, ఈరోజు కొన్ని తలుపులు ప్రియులరా, ఆ సమయము మనకు చాలదు, కానీ ఆ వీలైతే సమయం ఉన్నంత వరకు 1, 2, 3 తలుపులు, ఏ తలుపులు దేవుడు తీసి ఉంచాడో, ఏ తలుపుల కొరకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడనయ్యున్నారో వాటిని మనము ధ్యానము చేసుకుందాం ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా. అందుకనే ప్రియులరా, మనం చూచినప్పుడు ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రా, నీవు బయట ఉండనేలా. అదవుతుందండి, నీవు బయట ఉండనేలా. మరి ఎక్కడికి రావాలి? లోపలికి రా. ఎవరో వ్యక్తి? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా. అంటే ప్రియులారా, ఎవరిని పిలుస్తున్నారంటే, లాబాను అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరును పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే, స్తుతి చెల్లించగా సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నిన్ను స్తుతులొనరించగను నా, సర్వదా నిన్ను స్తుతులొనరించగను నా. దేవా యెహోవా స్తుతి పాత్రుండా, పరిశుద్ధాలయ పరమ నివాస, దేవా యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోనికి రా, బయట నిలవనేలా. ప్రియులారా, లోనికి వస్తే ఏంటి, బయట ఉంటే ఏంటి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేయే సంగతులు మనము వినబోతూ ఉన్నాం. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, లోనికి వస్తే ఏంటి అనేది మనం ధ్యానం చేసుకుంటే, ప్రియులరా, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుచూ ఉన్నారు ఈ 9వ వచనములో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ప్రియులరా, ఇక్కడ ఏ తలుపు అంటే రక్షణ తలుపు. ఏ తలుపు అండి? ఈ రక్షణ తలుపుకి నేనే ద్వారాన్ని. చెప్పండి, నేనే ద్వారమును. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రక్షణ తలుపు తెరిచాడు దేవుడు. గనుక ఈ రక్షణ తలుపు దేవుడు తెరిచాడు గనుక మీరు లోనికి రండి. ఎక్కడికి రండి? లోనికి రండి. ఆ యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రా, బయట నిలవనేలా. నువ్వు లోనికి వస్తే రక్షణ ఉన్నది. ఏముంది?
రక్షణ ఉన్నది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరే దేవుడును లేడు. దేవునికి మహిమ కలుగును గాక. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, గనుక రక్షణ తలుపు దేవుడు తెరిచాడు. గనుక లోనకు రండి. మీరు లోనుకు వస్తే రక్షింపబడతారు. ఏమవుతారు? రక్షింపబడతారు. గనుక ప్రియులరా, ఒకవేళ లోనకు రాకుండా బయటే ఉంటే ఏం జరుగుతుంది అని మనం విషయాలు చూస్తే అదే యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. గొర్రెల దొడ్డులో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోసుకునివాడునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనము, 10వ అధ్యాయం 8వ వచనము. ప్రభునందు ప్రియులరా, ఇలాగ మనము ఈ అధ్యాయాన్ని గనక మనం ధ్యానం చేయగలిగితే బయట ఎవడున్నాడంటే దొంగన్నాడు. వాడు ఏం చేస్తాడు? దోసుకుంటాడు. నీ రక్షణ దోసుకుంటాడు, నీ ఆత్మీయతను దోసుకుంటాడు, నీ భక్తిని దోసుకుంటాడు. ప్రభునందు ప్రియులరా, నీ విశ్వాసాన్ని దోసుకుంటాడు. బయట దొంగన్నాడు. వాడు ఏం చేస్తాడు? దోసుకుంటాడు. రెండవదిగా నాశనము చేస్తాడు. ఏం చేస్తాడు? నాశనము చేస్తాడు. ఇంకా బయట ఎవరున్నారంటే తోడేళ్ళున్నాయి. గొర్రెలన్నిటినీ కూడా చెదరగొట్టేస్తాయి. గనుక ప్రియులారా, మీరు లోనికి రండి. బయట ఉండనేలా యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రా, బయట నిలవనేలా అని లాబాను ఎలియాజరుని పిలిచినట్లుగా ఈరోజు ఎలియాజరు స్థానములో ప్రభువునందు ప్రియులారా ఒకవేళ మనమున్నామేమో. ప్రియులారా, యెహోవా పిలుస్తున్నాడు, లోనికి రండి. లోనుకొస్తే రక్షణ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక రెండవదిగా చూస్తే దేవుడు ఏ తలుపు తీస్తా ఉన్నాడు అని మనం చూస్తే చూడండి, యోహాను ప్రియులరా 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ పత్రిక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా 1వ వచనము, 1వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఏ తలుపు అంటే సహవాసపు తలుపు. ఏ తలుపు? మొదటి తలుపు రక్షణ తలుపు. ఇప్పుడు రెండవది సహవాసపు తలుపు. ఎవరితో సహవాసము? చెప్పండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో సహవాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు తెలుసు కదా, మహాశ్రమలను అనుభవించినటువంటి యోబు భక్తుడు అంటూ ఉన్నాడు. ప్రియులరా, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో మనం చదవగలిగితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మహాశ్రమలను అనుభవించినటువంటి భక్తుడైనటువంటి యోబు గారు అంటున్నాడు, ఆయనతో సహవాసము చెయ్యి. ఎవరితో? ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారితో సహవాసం చేయి. సహవాసం చేస్తే ఏమొస్తుందయ్యా అని అంటే సమాధానము. ఏమొస్తుంది? ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారికి దేవుడిచ్చేది సమాధానం. ఎందుకంటే ఆయన పుట్టక మునుపే ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఆయనకి పెట్టిన పేరుల్లో సమాధానకర్త, అధిపతి. ఆయన ఎవరండి?
సమాధానకర్త, అధిపతి గనుక ప్రభునందు ప్రియులారా ఆయనతో సహవాసం చేస్తే ఒకటి సమాధానము, రెండు అలాగున నీకు మేలు కలుగును. ఏం కలుగుద్ది? మేలు కలుగుతుంది, కీడు కలగదు. మానవులతో చేస్తే ప్రియులారా సహవాసం ఒకవేళ కీడు కలుగుతుందేమో, అపాయము కలుగుతుందేమో, కానీ మన దేవునితో మనం సహవాసం చేస్తే సమాధానము, మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగూ కాకుండా ప్రభునందు ప్రియులారా లాబాను అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువనేలా. ఒకవేళ బయట ఉంటే దేవుని సహవాసములోనికి రాకుండా బయట లోకములో నువ్వు ఉంటే బయట ఏముంది అని మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము ప్రియులారా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు ఓడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాస బ్రతుకు విడచేవు నీవు, అవిశ్వాస బ్రతుకు అలవాడేనా. విశ్వాస బ్రతుకు విడచేవు నీవు, అవిశ్వాస బ్రతుకు అలవాడేనా. సర్వశక్తుడు యేసు సాగించలేడని, సర్వశక్తుడు యేసు సాగించలేడని, చేతులు చాపావు సందాలకై, చేతులు చాపావు సందాలకై. బైబిలు మిషనును ప్రభువే స్థాపించే, బైబిలు మిషనును ప్రభువే స్థాపించెను. వేరు చోటను లేని పేరును పెట్టే, వేరు చోటను లేని పేరును పెట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రాము, బయట నిలవనేలా. ఒకవేళ నువ్వు బయట ఉన్నావంటే బయట ఎవరున్నారు తెలుసా? దుష్టులు ఉన్నారు. ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు. రెండవదిగా పాపులు ఉన్నారు. మూడవదిగా అపహాసకులు ఉన్నారు. నువ్వు బయట ఉంటే ఈ అపహాసకులు నిన్ను అపహాసపాలు చేస్తారు. నువ్వు బయట ఉంటే ఆ పాపులు నిన్ను కూడా పాప మార్గములోనికి లాగుతారు. ప్రియులారా, నువ్వు బయట ఉంటే దుష్టులు ఉన్నారు, వారు దుష్టక్రియలు చేసేవారు. జాగ్రత్త. అందుకనే యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా, బయట నిలవనేలా. నువ్వు లోనికి వస్తే ఏముంది అంటే దేవుని సహవాసం. ఏ తలుపు తెరిచాడు దేవుడు? సహవాసపు తలుపు తెరిచాడు. దేవునితో సహవాసం చేయటానికి నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కలుగుతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటి యోహాను పత్రిక ప్రియులరా 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ప్రియులరా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచు ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో లోనున్నటువంటి మాతో కూడా మీకు సహవాసము కలగటానికే లోనికి రమ్మంటున్నాం. బయట ఉండనేలా, లోనికి రండి. దేవునితో సహవాసం చేయటానికి రండి, క్రీస్తుతో సహవాసం చేయటానికి రండి. ప్రియులారా, అక్కడ అంటున్నారు శిష్యులు, మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తాం రండి.
మీరు లోనికి వస్తే మేము చూచిందేంటో మీకు చెప్తాం, మీరు లోనికి వస్తే మేము విన్నదేంటో మీకు చెబుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, గనుక నువ్వు ఒకవేళ బయట ఉంటే గనక ఎవరున్నారని చెబుతున్నావు? దుష్టులు ఉన్నారు. ఎవరున్నారండి? దుష్టులు ఉన్నారు. రెండవదిగా పాపులు ఉన్నారు. మూడవదిగా ఎవరున్నారు? అపహాసకులు ఉన్నారు. గనుక నిన్ను అపహాసపాలు చేస్తారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గనుక లోనుకొస్తే మేము చూచిన దాన్ని, మేము ఉన్నదాన్ని మీకు చెప్తాం. రండి, దేవుని సహవాసములోనికి రండి. గనుక లోనుంటే ఏముంటుందంటే, ప్రియులరా, దైవజనులు పాడారు, పుణ్య కథలు ఆలకించండి దేశీయులారా, పుణ్య కథలు ఆలకించండి, పుణ్య కథలు విన్న పోవును మీ పాపరాశి, నాణ్యమైన దేవవాకు నరులను రక్షించువాకు, పుణ్య కథలు ఆలకించండి దేశీయులారా, పుణ్య కథలు ఆలకించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఫిలదెల్ఫియా సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామమును ఎరుగననలేదు. అందుకునే ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యజాలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఈరోజు దేవుడు మనకి అందిస్తున్నటువంటి తలుపులు, ఒకటి రక్షణ తలుపు, రెండు సహవాసపు తలుపు, ఇక మూడవ తలుపు జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం, సమయం చాలదు గనుక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మూడవ తలుపు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరుచుటకే దానిని చేతును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మూడవ తలుపు ప్రార్థనా తలుపు. మొదటి తలుపు రక్షణ తలుపు, రెండవ తలుపు సహవాసపు తలుపు, మూడవ తలుపు ప్రార్థనా తలుపు. గనుక ఇక్కడ అంటుంది దేవుని వాక్యం, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరుచుటకే దానిని చేస్తాను. దేవునికి స్తోత్రం. మీరు నా నామాన్ని దేన్ని అడుగుతారో నేను తండ్రి కుమారుని మహిమ నిమిత్తం దాన్ని మీకు నేను చేస్తాను. గనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచన చేయండి, అర్థం చేయండి. లోనికి వస్తే ప్రార్థనా తలుపు. ఈ లోనికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దేవుని నామములో ప్రార్థన చేస్తారు. నా నామమున మీరు నన్ను ఏమడిగినను దానిని నేను చేస్తాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును అని మత్తయి 7:7 వ్రాయబడినట్లుగా. ప్రభునందు ప్రియులరా, లోనికి వస్తే ప్రియులరా ఏముంది అంటే, ఒకటి రక్షణ ఉన్నది, రెండు సహవాసము ఉన్నది, మూడు ప్రార్థన ఉన్నది. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారు చేస్తుంది. ప్రియులరా, దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు, సింహాల గుహలో వేయబడ్డాడు. ప్రియులరా, దానియేలు ఆ సింహాల మధ్యలో కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే, ప్రియులరా, సింహాలు కూడా ఏం చేస్తున్నాయి?
రెండు కాళ్ళ మీద నిలవబడి దానియేలు వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే దానియేలు సింహాల గుహలోనే వేయబడ్డాడు, కానీ అక్కడ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము ఆ స్థలమంతా, ఆ సింహాల గుహ అంతా నింపబడింది. ఆ ప్రకాశమైన మహిమకు సింహాలు కూడా సాష్టాంగపడ్డాయి. గనుక ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రియులారా, పౌలు శీల బెత్తాలతో కొట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు. వారు అక్కడ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెరసాలన్నీ కూడా బద్దలైపోని. ప్రియులార, బబులోను దేశములో ప్రియులార శత్రుకు, మేషకు, అబేద్నెగో అనబడిన వారు అగ్నిగుండములో వేయబడ్డారు. అయినా వారు ప్రియులార రక్షణ పొందారు, సహవాసం పొందారు, ప్రార్థన కలిగి ఉన్నారు. గనుక అగ్నిగుండం కూడా వారిని ఏమీ చెయ్యలేకపోయింది. దేవునికి స్తోత్రం. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకి మ్రొక్కనందున, బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకి మ్రొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, నాలుగో వాడు తిరగలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? నాలుగో వాడు తిరగాలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఈ వర్తమానం, ఈ సందేశం, ఈ దేన సేవకుడు సువార్త ఛానళ్ళ ద్వారా అనేకులకు ఈ సందేశం దేవుడు వినిపించడానికి ఓదరకొండ రాకడరాజు గారు, రాకడ జ్యోతి గారిని దేవుడు ప్రేరేపించి వారి ద్వారా స్పాన్సర్ చేయబడి ఈ సందేశాన్ని దేవుని ప్రజలైనటువంటి మీకు అందించడానికి దేవుని సేవకుని పట్ల దేవుడు కృప చూపించారు. మా కొరకు దేవుడు మాకు ఇచ్చిన సంఘముల కొరకు, మా కుటుంబము కొరకు ప్రార్థించండి. మేము నిత్యము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో స్పాన్సర్ చేసినటువంటి దేవుని ఆ దేన కుటుంబము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలల వంచి కళ్ళు మూసుకోండి. దయగల తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. ఇదిగో మా తండ్రి, నేటి దినమందు మా ప్రభువా, ఇదిగో నాయన, ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను అనే మాట మీద ప్రభువా, రక్షణ తలుపు, సహవాసపు తలుపు, ప్రార్థనా తలుపు అనబడే సందేశం విత్తబడటానికి మీ కృప చూపించారు. విన్నవారు హృదయములో మంచి నేల పడిన విత్తనము నాయన మొలిసి ఎదిగి ఫలించినట్లుగా నాయన నీ బిడ్డల్ని నాయన ఆత్మీయంగా ఫలింపు చేయండి. ఈ సమయంలో నాయన ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి ఓదరకొండ రాకడ రాజు గారిని, రాకడ జ్యోతి గారిని, వారి కుమారుడు దానియేలును, తన భార్య మమతను, వారి బిడ్డ జెస్సీని మీరు దీవించి ఆశీర్వదించి నూరంతల దీవెనలు వారి మీద కుమ్మరించండి. ఈ వాక్యము విన్నవారి హృదయాలలో మీ ఆత్మ కార్యములు జరిగించి మహిమ పొందుము. యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.